ఆగి ఆలోచిస్తే ప్రియులరా, మనము ఓడవలసిన పరిస్థితి వచ్చింది. మనం ఓడవలసిన పరిస్థితి వచ్చింది. హృదయాన్ని ఓడవలసిన పరిస్థితి వచ్చింది. హృదయాన్ని వాక్యంతో వెలిగించాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. దీంతో వాక్యముతో హృదయాన్ని వెలిగించాలి. దీంతో వాక్యముతో వెలిగించాలి. వాక్యంతో వెలిగించకుండా ఇష్టానుసారంగా నా ఇష్టం, నా భక్తి, నేను ఎలాగైనా చేస్తానంటే కుదిరిద్దా? నా ఇష్టం, నేను ఎట్లాగుండి ప్రార్థన చేస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. నీళ్ళేగా, నీ ఇష్టమేగా. బురదగుంట్లో పడుకొని వచ్చి ఇంట్లో మంచమే పడుకుంటావా? ఏం చేస్తావు? బురద బట్టలన్నీ ఏం చేస్తావు? బురద బట్టలన్నీ తీసి పక్కన బారేసి శుభ్రంగా ప్రశాంతంగా పంప కింద ట్యాప్ కింద తలకాయ పెట్టి శుభ్రంగా స్నానం చేసి కదా, అప్పుడు ఇంట్లోకి వెళ్ళి మంచి వస్త్రములు కట్టుకొని అప్పుడు నిద్రపోతాం. బురద వస్త్రాలు తేలితే ఏమైద్ది? ఇల్లు పాడైపోయిద్ది కదా, పరుపు పాడైపోయిద్ది, నీ బతుకు కూడా పాడైపోయింది. కంపు. ఇది వ్యక్తిగతంగా బురదకి ఎంత బాధ అంటే, మరి ఆత్మీయంగా బురద పట్టిపోయి ఉన్నావు. ఏమైనారు? ఆత్మీయంగా బురద పట్టిపోయి ఉన్నారు. ఈ ఆత్మీయ బురదను కడిగేది ఎవరు కడుగుతారు? వాక్యమే కడిగిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కడిగిద్ది? వాక్యమే కడిగిద్ది. వాక్యము శుద్ధీకరించిద్ది. ఎలా? 51వ కీర్తన చూడండి, దైవ గ్రంథముల నుంచి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 51వ కీర్తన చదువుదాం. చక్కని వాక్యం. 51వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు చదువు. దేని చొప్పునంట? నీ కృప చొప్పున నన్ను కరుణించము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము. నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఆగండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? కింగ్ ఆఫ్ ద డేవిడ్, రాజు అయిన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు పిల్లరా? ఏం చేస్తున్నాడు? దేవా